హలో ఆల్, వెల్కమ్ టు మూన్లైట్ థాట్స్. రీసెంట్గా ఒక న్యూస్ చూశాక చాలా డిస్టర్బింగ్గా అనిపించిందండి. మీలో చాలామందికి కూడా అలాగే అనిపించి ఉండొచ్చు. అసలు 12-13 సంవత్సరాల పిల్లల మైండ్లో ఇలాంటి థాట్స్ రన్ అవుతాయని ఎవరైనా అనుకుంటారా? సో వాట్స్ రాంగ్? ఎందుకు ఇలాంటి న్యూస్లు ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా వింటున్నాం? ఈ జనరేషన్ మాత్రమే ఇలా అవుతున్నారా? 90s కిడ్స్ అందరూ మంచివాళ్ళ? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వెతికే ప్రయత్నమే ఈ వీడియో. సో లెట్స్ ఫైండ్ అవుట్. ఈ వీడియో కేవలం నాకు అనిపించిన కొన్ని రీజన్స్ మీతో షేర్ చేసుకోవడానికి మాత్రమే చేస్తున్నాను. సో ఇది ఎవరిని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఉద్దేశించింది అయితే కాదు. లెట్స్ స్టార్ట్. రీజన్ నెంబర్ 1, నాలెడ్జ్. కిడ్స్ బోర్న్ ఆఫ్టర్ 2000 ఆర్ డెఫినెట్లీ మోర్ స్మార్టర్ దెన్ 90s కిడ్స్. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయం. వాళ్ళకి చాలా విషయాల మీద ఉన్న నాలెడ్జ్ ముందు జనరేషన్ వాళ్ళకి ఉండదు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అందులో ఉపయోగపడే నాలెడ్జ్ ఎంత అని. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2004-05 ఆ టైంలో తెలుగులో ఫస్ట్ 24 hours న్యూస్ ఛానల్ స్టార్ట్ అయింది. అప్పుడు మా మ్యాథ్స్ టీచర్ ఒక మాట అన్నారు, ఇంకా టీవీలో కూడా దరిద్రం స్టార్ట్ అయినట్టే అని. అప్పుడు నాకు ఆ విషయం అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, న్యూస్ బదులు న్యూసెన్స్ మాత్రమే వేసే ఛానల్స్ని టీఆర్పీ కోసం ఎక్కడి దాకా వెళ్తున్నారు, ఏమేం చేస్తున్నారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే టూ మచ్ యాక్సెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ విల్ మేక్ పీపుల్ డైరెక్షన్లెస్ అని. అరచేతిలో విజ్ఞానం అనే జనరల్ నాలెడ్జ్ బుక్ పట్టుకున్నంత వరకు అంతా బాగానే ఉంది. అదే అరచేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చాక ఫోన్ మాత్రమే స్మార్ట్ అయింది. భూమి మీద మనిషి పుట్టి లక్షల సంవత్సరాలైనా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన 200 yearsలో మాత్రమే అడ్వాన్స్ డెవలప్మెంట్ వచ్చింది. లాస్ట్ 50 yearsలో అయితే ఈ చేంజ్ 300 times ఫాస్ట్గా అయిపోయింది. క్యాలిక్యులేటర్ నుంచి వర్చువల్ రియాలిటీ దాకా వచ్చేసాం. పాయింట్ నెంబర్ 2, కల్చర్ అండ్ అప్బ్రింగింగ్. మీ ఫేవరెట్ కార్టూన్ ఏంటి? మిమ్మల్ని అండి. అదేంటి సడన్గా కార్టూన్ అంటున్నాడు అనుకుంటున్నారా? చెప్తాను. చాలామంది కార్టూన్స్ అండ్ టీవీ షోస్ని చాలా లైట్గా తీసుకుంటారు. కానీ పిల్లల క్యారెక్టర్ అండ్ బిహేవియర్ని షేపప్ చేయడంలో ఈ కార్టూన్స్ అండ్ టీవీ షోస్ ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. నా చిన్నప్పుడు నేను మా తమ్ముడు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆ టీవీ ఆన్ చేసి జెటిక్స్ కార్టూన్ నెట్వర్క్ పోగో పెట్టేసేవాళ్ళం. 4:30 నుంచి 9 దాకా. పవర్ రేంజర్స్, కరేజ్ ద కవర్లీ డాగ్, పోకేమాన్, బేబ్లేడ్, మార్టిన్ మిస్టరీస్, గూస్ బ్రౌన్స్, జస్టిస్ లీగ్, స్పైడర్ మ్యాన్ అండ్ హిస్ అమేజింగ్ ఫ్రెండ్స్, డోరేమాన్ ఇలాంటి ఎన్ని షోస్ వచ్చేవి. ఇవి జస్ట్ కార్టూన్సే కదా అంటే అస్సలు కాదు. ప్రతి షోలోనూ ఒక ఇంపార్టెంట్ మోరల్ అండ్ మెసేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోకేమాన్ తీసుకుంటే అందులో హీరో యాష్ కెచప్ ఓల్డ్లోనే బెస్ట్ పోకేమాన్ ట్రైనర్ అవ్వాలనుకుంటాడు. దానికోసం అతను పడే కష్టాలు, నేర్చుకునే లైఫ్ లెసన్స్ ఇవన్నీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. అంతెందుకు, మనలో ఎంతమంది రెడ్ రేంజర్ నేనంటే నేను ఫ్రెండ్స్తో గొడవ పడలేదు? తన హీరోగా అనుకున్నవాడు విలన్ పనులు చేయగలరా చెప్పండి? బట్ ఈ జనరేషన్ కిడ్స్ మహాభారతం చూపిస్తే కర్ణుడు హీరో అంటారు, రామాయణం చెప్తే రావణాసురుని ఐడియలైజ్ చేసుకుంటారు. ఈ జనరేషన్ కిడ్స్కి కార్టూన్ షోస్ ఇలాంటి షోస్ లేవంటారా? ఉండొచ్చు, బట్ వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. అదేంటి అంటే అదంతే. మన టైంలో వీ హ్యావ్ ఎలా అంటే ఒక కేబుల్ టీవీ మాత్రం ఇంట్లో ఉండేది. ఒక టైంకి ఒక షో వస్తుంది అంటే పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని ఎక్సైట్మెంట్తో వెయిట్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అంతా స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్లే. నోబడీ నీడ్స్ టు వెయిట్ చేయడంలో ఉండే ఆనందం ఎవరికీ అవసరం లేదు. 4:30కి పవర్ రేంజర్స్ వైల్డ్ ఫోర్స్ వస్తుంది. 5 o'clock టామ్ అండ్ జెర్రీ చూడాలని షెడ్యూల్ చేసుకునే అవసరమే లేదు. ఒక 5 minutes ఆ షో, ఇంకో 5 minutes ఈ షో చూడొచ్చు. 5 minutes ఎందుకు అంటున్నానంటే అంతకంటే ఎక్కువ చూడాలనుకున్నా వాట్సాప్లోనూ, ఫేస్బుక్లోనూ, ఇన్స్టాలోనూ వచ్చే నోటిఫికేషన్స్ చూడలేవు కాబట్టి. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఒక అడల్ట్ రీల్ చూసిన 7th class చదివే మా రిలేటివ్స్ పిల్లోడిని ఏంటిది అంటే వాట్స్ రాంగ్ ఇన్ దట్ అని ఒక సీరియస్ లుక్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే ఆ రీల్తో పాటు పక్కనే క్రోమ్లో ఓపెన్ చేసి ఉన్న ఇన్కాగ్నిటో ట్యాబ్ని కూడా నేను చూసేసాను. గేమ్ ఆఫ్ థ్రోన్స్ నా ఫేవరెట్ అని చెప్పుకునే పిల్లాడికి రాఖీ పండుగ గురించి ఎంత చెప్తే మాత్రం ఏం ఉపయోగం చెప్పండి? దిస్ ఈజ్ వెరీ స్కేరీ. చిన్నపిల్లలు ఏం చూస్తారో, ఏం చదువుతారో అదే నిజం నమ్ముతారు, అదే చేస్తారు. 3, పేరెంట్సా రోబోట్సా? మోస్ట్ ఫార్చునేట్ అట్ ద సేమ్ టైం మోస్ట్ అన్ఫార్చునేట్ జనరేషన్ అంటే 90s కిడ్స్ అని చెప్పాలి. ఎందుకంటే కిడ్స్గా మనం ఎంత హ్యాపీగా బతికామో అడల్ట్హుడ్ అంత కష్టంగా ఉండేది మనకే. ఎందుకంటే మనం చూసిన నేర్చుకున్న విషయాలు వేరు, బట్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న విషయాలు వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ మనకి చెప్పిన విషయాలు, చూపించిన ఎగ్జాంపుల్స్, పండగలకి, హాలిడేస్కి రిలేటివ్స్ని కలవడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, ఒకరికొకరు తోడుగా ఉండడం మనకు అలవాటు అవుతుంది. సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మలో, తాతయ్యలో చెప్పే కథలో ఎంతమందికి స్వీట్ మెమరీస్గా ఇప్పటికీ గుర్తుండే?
బట్ అదే మెమరీస్ మన పిల్లలకు మనం ఇస్తున్నామా? మారుతున్న లైఫ్ స్టైల్, వర్క్ ప్రెషర్స్, ఫినాన్షియల్ టెన్షన్స్, వీటన్నిటి మధ్యలో మన పురాణాలు, ట్రెడిషన్స్, మంచి విషయాలు నేర్పించే స్థితిలో మనం ఉన్నామా? ఇది చాలా చాలా పెద్ద క్వశ్చన్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మారుతున్న లైఫ్ స్టైల్, పెరిగిపోయిన టెక్నాలజీ ఇవే కాదు, ఇంకా చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. పిల్లలకి స్పోర్ట్స్కి తగిన ఫెసిలిటీస్ లేకపోవడం, ఫ్రీ యాక్సెస్ ఆఫ్ ఇంటర్నెట్, పోర్న్, ల్యాక్ ఆఫ్ పేరెంటల్ కంట్రోల్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్కూలింగ్, ర్యాంకుల కోసం మాత్రమే పరిగెత్తే విద్యా వ్యవస్థ. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క మాట, అవసరానికి మించి దొరికే ఏదైనా అనర్థానికి మాత్రమే దారితీస్తుంది. అది నాలెడ్జ్ అయినా, టెక్నాలజీ అయినా. చదువుకునేవాడికి బుక్ చాలు, ఈ మ్యాక్బుక్లు, ఈ బుక్లు అక్కర్లేదు. థ్యాంక్ యూ. లెట్స్ మీట్ అగైన్.